హనుమకొండ నయీం నగర్ బ్రిడ్జిపై రచ్చ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీల నేతలు కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. బ్రిడ్జి నిర్మాణం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఎమ్మెల్యే నాయని సవాలుతో ఇవాళ బ్రిడ్జి దగ్గరకు వచ్చారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ముందే అలర్ట్ అయిన పోలీసులు బ్రిడ్జి దగ్గర భారీగా మోహరించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. మరికొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కొనసాగిస్తున్నారు. నయీం నగర్ బ్రిడ్జికి రెండు వైపులా రెండు పార్టీల కార్యకర్తలు నేతల ఆందోళనలతో టెన్షన్ కొనసాగుతుంది. హనుమకొండ నయీం నగర్ బ్రిడ్జిపై రచ్చ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీల నేతలు కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. బ్రిడ్జి నిర్మాణం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఎమ్మెల్యే నాయని సవాలుతో ఇవాళ బ్రిడ్జి దగ్గరకు వచ్చారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. అయితే ముందే అలర్ట్ అయిన పోలీసులు బ్రిడ్జి దగ్గర భారీగా మోహరించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. మరికొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కొనసాగిస్తున్నారు. నయీం నగర్ బ్రిడ్జికి రెండు వైపులా రెండు పార్టీల కార్యకర్తలు నేతల ఆందోళనలతో టెన్షన్ కొనసాగుతుంది. పదేళ్ళు మీరు పాలించి చేయలేని పనిని మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలల్లో సాధించి ఇవాళ ప్రజలు మా పక్షాన ఉన్నారని వాళ్ళు ఊరలేక ఇవాళ ఒక ఛాలెంజ్ చేసిండ్రు మేము కట్టినామని. ఆ ఛాలెంజ్కు మరి రమ్మని చెప్తే ఇంతవరకు కూడా రాకుండా మరి తప్పుతో పట్టించుకుంటా మరి ప్రజల దగ్గరకు వచ్చి మరి మేము కట్టినామని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అది చేయకుండా మీరు ఏదో దొంగసారి వచ్చి ఏదో మూగదమ్ముడు ప్రెస్ మీట్ పెట్టి పోవడం తప్పు కాదు. ఇది ప్రజల దగ్గర మీరు తెలుసుకోవాలి. ఇది ఇలా ప్రజలు ఇలా ఈ నయీం నగర్ బ్రిడ్జ్ ఎవరు కట్టిందని ప్రజలే చెప్తారు. ఇవాళ మేము 9 నెలల ఇలా కాలేజీ క్షేత్రం అయితేంది, మాడబీధులు అయితేంది, ఇవాళ ఈ యొక్క నయీం నగర్ బ్రిడ్జి కూడా మేము 9 నెలల సాధించినందుకు వాళ్ళు ఓర్వలేక ఇలా ఈ యొక్క మేము చేసినామని చెప్తా ఉన్నారు. దాని ఛాలెంజ్ విసిరితే కూడా ఛాలెంజ్కు రాకుండా ఇవాళ వట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ప్రజలే జవాబు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఫండ్ వచ్చింది, ఎవరు దీన్ని కట్టించింది అనేది గొప్ప. కానీ మేము అప్పుడు వేసాం పునాది అంటే నడుస్తుంది అండి. ఇప్పుడు మా గవర్నమెంట్లో మేము డబ్బు తీసుకొచ్చినాము, ఈ పనులన్నీ చేయించినాము. ఇప్పుడు అన్ని వర్షాకాలాలలో ఎట్లుండేటి, ఇక్కడ చాలా ప్రాబ్లమేటిక్ ఉండే, మీదికెళ్ళి వరదలు పోయేది. ఈసారి ఎందుకు పోలేదు అంటే మా ఎమ్మెల్యే గారు అంటే దగ్గర ఉండుకుంటా 6 నెలల్లో వర్క్ కంప్లీట్ చేశాడు. కాబట్టి 9 నెలల కాలంలోనే ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని ఈ ఫండ్స్ని ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వంలో శాంక్షన్ 2022లో శాంక్షన్ అయినప్పటికీ కూడా అప్పుడు చేయకపోవడం వలన ఈ ప్రాంతం వరదలకు గురైందని, ఈసారి వరదలలో ఎఫెక్ట్ కావద్దని ఇమీడియట్గా అటు కార్పొరేషన్ అధికారులను ఇటు ఎన్హెచ్ అధికారులను అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడున్న పైప్ లైన్ కూడా త్వరితగతిన మార్చి ఇక్కడున్న దాన్ని డిస్మెంటల్ చేసి 6 నెలల్లోనే ఈ యొక్క నయీం నగర్ని బ్రిడ్జిని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నంత వైడనింగ్ కూడా చేపించి తొందరగా చేసినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం చేసిన దాన్ని చూసి ప్రతిపక్షాలు ఈ అభివృద్ధిని అభినందించాల్సిన పోయి రాజకీయం చేయడం తగదు. గత ప్రభుత్వంలో అప్పుడున్న స్మార్ట్ సిటీ ఫండ్స్లో దీన్ని తీసుకోవడం జరిగింది. 2022లో తీసుకొచ్చిన నిధులని ఎందుకు 24 వరకు 23లో పూర్తి చేయలేకపోయినారు?
23లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అలా పూర్తి చేయకపోవడం వలన ఈ నిధులన్నీ ఇవే కాదు, ఎవైతే మొదలుపెట్టిన పనులు కాలేదో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతున్నారో దాన్ని వెంటనే అవన్నీ కూడా తీసేస్తామని చెప్పిన వెంటనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, మంత్రివర్యులు, రాజేందర్ రెడ్డి గారు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల వారు కేంద్రంతో మాట్లాడి ఈ నిధులను వెనుకకు పోకుండా చూడడం వల్లనే ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని తెలియజేసుకుంటారు. వెకిలి మాటలతోని, వెకిలి చేష్టలతోని, ఒక నిక్నేమ్తో పిలుస్తున్నాడు. ఇది ఏం సంస్కృతి, ఏం సాంప్రదాయం? రాబోయే తరాలకు నువ్వు ఏం చెప్పబోతున్నావు నాయన రాజేంద్ర? మీడియా ద్వారా మీ కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా నేను డిమాండ్ చేస్తున్నా. నేను గతంలో శాసనసభ్యుని 3 సార్లు గెలిచిన. నాకన్నా ముందు ధర్మన్న గెలిచిండు, రంగారావు గారు గెలిచిండు, కీర్తిశేషులు సత్యనారాయణ రెడ్డి గారు గెలిచిండ్రు. వాళ్ళు ఎప్పుడు కూడా వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేయలేదు. నా 18 ఏళ్ళ రాజకీయ ప్రజాప్రతినిధి ప్రస్థానంలో నేను ప్రతిపక్ష నాయకుల మీద ఎక్కడ కూడా వెకిలి మాటలు మాట్లాడలేదు. ఇదే అభివృద్ధి కోసము అనేక పార్టీల కార్పొరేటర్లతో, నాయకులతో చర్చించి వారి సమక్షంలోనే అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. నాయనా, నీ చరిత్ర ఏంది మరొకసారి చెప్పన్నా? ఇంకా ఫోటోలు ఉన్నాయి. ఆనాడు సమైక్యవాదులకు తొత్తుగా ఉన్నటువంటి నువ్వు తెలంగాణ వాదులు మానుకోట బిడ్డలు మహిమగల రౌతులతోని నీపై దాడి చేస్తే రైల్వే క్యాబిన్లో ఒక దొంగలాగా దాక్కున్నావు, ఓ దోపిడిదారులాగా పిస్టల్ పెట్టి కాల్చినావు. నాయన, నా దగ్గర తుపాకులు లేవు. ప్రజలే నా బలం, ప్రజా సమస్యలే నా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారమే నా జీవిత లక్ష్యం. ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేయటం నా నిత్య జీవిత కార్యక్రమం. కానీ నాయనా, నీ కథ ఏంది? నిన్నగాక మొన్న అడ్డిమారుగుడ్డి దెబ్బలో గెలిచి 7-8 నెలలు కాలే ఇది నేనే చేసిన అంటావు, అది నేనే చేసిన అంటావు. ఎంత విచిత్రంగా ఉంది, చాలా బాధేస్తుంది. దాన్ని రణరంగంగా చేసి లబ్ధి పొందాలనే ఒక కుటిల నీతి, కుటిల తత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నట్టు వినయ్ భాస్కర్ అందరికీ మనకు తెలిసిన విషయమే. గతంలో కూడా చూసినాం మనం. ఎగ్జాంపుల్ ఇవాళ చెప్తున్నాం, ఇవాళ కరోనా వచ్చింది, తర్వాత ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. 10 సంవత్సరాలు ఎలక్షన్ కూడా ఎన్ని రోజులు వస్తుంది? కరోనా జనరల్గా 20లో వచ్చింది, మళ్ళీ జూన్లోనే రిలీఫ్ అయిపోయింది. ఇవాళ పని వాళ్ళు చేసుకుంటున్నాను, దానికి అడ్డంకా ఇది. అది కానే కాదు. ఏదేమైనా కానీ ఆయన ఇక్కడ లేట్ చేసింది ఎందుకంటే కమిషన్ల కొరకు కక్కుర్తి పడి లేట్ చేయడం జరిగింది. ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే 2020లో ఈ వరద వల్ల చాలామంది కొట్టుకుపోయిన సందర్భం. నేను కార్పొరేటర్గా ఉన్నాను 2000లో, 2005 వరకు, 2010 వరకు ముక్కలగడ్డ కల్వర్ట్లకు వెళ్ళి కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. స్థానికుడు, శాసనసభ్యుడు స్థానికుడు కాబట్టి అన్నిటి చలించి మొదటి ప్రాధాన్యతగా దీన్ని, రెండో ప్రాధాన్యతగా చాలా కళాక్షేత్రాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం తీసుకుంటే ఇప్పుడు ఇవాళ ఎందుకు వచ్చింది మీరు? ఇవాళ నిన్న మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముండే? కేటీఆర్ గారు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది, వాడు వీడు అని చెప్పి. అందులో మళ్ళీ 95% వర్క్ మేము చేసినాం, 5% వర్క్ చేసుకొని చెప్పుకుంటాను గొప్పలు అంటారు. కానీ బుద్ధి ఉండాలి కొంచెం కూడా. 9 రోజులు జనరల్గా ఒక యజమాని ఇల్లు కడితే రోజు పోయి వాటర్ స్టోరింగ్ అవుతుందా లేదా అని చూసుకుంటాడు. అదే ఒక పొలిటీషియన్ కొబ్బరికాయ కొడితే మళ్ళీ రాడు డెవలప్మెంట్ అయిపోయిన వరకు. అలాంటిది రాజేందర్ రెడ్డి గారు నేనే ఒకసారి రోజు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తీసుకొస్తా. అరే ఎందుకే ఊకెందుకు పోతానని మనం ఎమ్మెల్యే లేదన్నా, ఎమ్మెల్యే కాదు ఇక్కడ, మనం ఇక్కడ పని జరుగుతుందా లేదా, మనం పర్యవేక్షణ కావాలని చెప్పి కుంటి సాకులు చెప్పొద్దు. ప్రజలు ఎన్నుకున్నారు మనం. ఈ నిరంతర అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. నీ హయాంలో నువ్వు చేస్తావు, గత ప్రభుత్వంలో వాళ్ళు చేస్తారు, వచ్చినోడు చేస్తాడు, మళ్ళీ రేపు వచ్చినోడు చేస్తాడు.